నమః శివాయ. శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతులు, హిందూ ధర్మ పరిరక్షకులు, భారత ధర్మ దేవత పరమ పూజ్య శ్రీ 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 శివస్వామివారి మంగళ శాసనాలతో భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో తొలిసారిగా ఒకే వేదికపై ఒకే సమయంలో 1,50,000 మందితో ఫిబ్రవరి 22 ఆదివారం పరేడ్ గ్రౌండ్ హైదరాబాద్ నందు వనితా శంఖారావం అనే మహా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం. ఈ మహోత్సవంలో మణిదీప వర్ణన పూజ, శివ సహస్రనామ పారాయణం, భగవద్గీతలోని 40 శ్లోకాల పారాయణం, హనుమాన్ చాలీసా సామూహిక పఠనం ఒకే స్వరంతో ఒకే సంకల్పంతో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతుంది. ఈ మహాకార్యక్రమానికి భారతదేశంలోని 100 మంది పీఠాధిపతులు హాజరై తమ ఆశీర్వచనాలు అందించనున్నారు. కావున మీ కుటుంబ సమేతంగా వచ్చి ఈ మహా ఆధ్యాత్మిక సమ్మేళనంలో పాల్గొనాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాము. వనితా శంఖారావానికి శుభ ఆహ్వానం. ఈ వనితా శంఖారావంలో లక్షలాది మంది ఎందుకు పాల్గొనాలి? ఈ 1,51,000 మంది మాతృమూర్తులు మణిద్వీప వర్ణన, శివ సహస్రనామం, హనుమాన్ చాలీసా పారాయణం భక్తి తన్మయత్వంతో ముక్త కంఠంతో పఠించడం ద్వారా ఆదిశక్తిని, మహాదేవుణ్ణి, ఆంజనేయ స్వామి వారిని అనుగ్రహం కొరకు ఆవాహన చేయడం జరుగుతుంది. 1,50,000 మంది ఒకే చోట పారాయణ చేయడం వలన వీరి చైతన్యం సామూహిక చైతన్యంగా ఏకీకృతం అవుతుంది. ఈ సామూహిక చైతన్యం ఏకకాలంలో భగవంతుణ్ణి ఆర్తితో పిలవటం కారణంగా దేవదేవుని అనుగ్రహము ఆ ప్రాంతం అంతా కూడా దైవశక్తి వరదలా ప్రవహిస్తుంది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని చెప్పి మన శాస్త్రం చెప్తూ ఉంది. స్త్రీలను గౌరవిస్తేనే దేవతలు కొలువుంటారని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. కాబట్టి అలాంటిది 1,50,000 మంది మాతృమూర్తులు ఆదిశక్తిని పిలిస్తే ఆ తల్లి రాకుండా ఉంటుందా? తన బిడ్డల దగ్గరికి పరివారంతో పరుగు పరుగున అనుగ్రహాన్ని ఇవ్వటానికి వేంచేస్తూ ఉంటుంది ఆ తల్లి. తద్వారా ఈ 1,50,000 మంది చైతన్యం ఉన్నతమైన స్థితికి చేరుకుంటుంది. ఈ మాతృమూర్తులు అందరిలో నిద్రాణంగా ఉన్నటువంటి ఆదిశక్తి అంశ జాగృతమవుతుంది. ప్రకృతి స్వరూపమైనటువంటి మాతృమూర్తి శక్తివంతమవడం ద్వారా లక్షల సంవత్సరాల సనాతన నాగరికతను కాపాడుకుంటూ శక్తి శంఖారావాన్ని పూరించడం జరుగుతుంది. మన ధర్మాన్ని, సంస్కృతిని, దేవాలయాలను, ఈ భూమిని, రాబోయే తరాలను రక్షించుకుంటూ ఒక మహోన్నతమైనటువంటి అడుగు పడుతుంది. ఈ అద్భుత లోక కళ్యాణ మహాయజ్ఞంలో ప్రతి హిందువు పాల్గొనడం అనేది పూర్వజన్మ సుకృతం. ప్రతి హిందువు ఈ శంఖారావంలో పాల్గొని ఆది దంపతుల అనుగ్రహాన్ని మరియు ఈశ్వరాంశ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహాన్ని మరియు వాసవిమాత అనుగ్రహానికి పాత్రులు కాగలరు. ఫిబ్రవరి 22వ తారీఖున యావత్ భారత చరిత్రలో సుసంపన్నంగా ఆ రోజు ప్రకాశించబోతుంది. జై హింద్.